మరి లేస్తున్నారు నాకు అర్థం కావాలి. నీకంటే 15 నిమిషాలు వచ్చేస్తుంది. 20 నిమిషాలు వచ్చేస్తుంది. ఈ రోజు నాకు వచ్చి లీస్ట్ కూడా ఇస్తాను. మళ్ళీ ఆయిల్ యొక్క డెన్సిటీ ఎంతవరకు యూజ్ చేయొచ్చు అనేది దాని మీద ఆయిల్ డెన్సిటీ అది 12-10 వరకు ఉంది. ఫ్రెష్ ఆయిల్ అయింది మనకు అబౌట్ 25 మంది తీసి పడేస్తాం. అది కూడా రాయండి. టీపీసీ మీటర్, ఇది టీపీసీ మీటర్ అంటారు. మార్నింగ్ ఇక్కడ 19 వస్తే చల్లేసి జస్ట్ ఒక 5 పాయింట్లే కదా చల్లేసి. ఈరోజు కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి హోటల్స్ను, రెస్టారెంట్స్ను, తర్వాత ఈ స్వీట్స్, బేకరీస్ అందరినీ ఇన్స్పెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మేము కళ్యాణదుర్గం కన్సల్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయిన రామచంద్ర గారు ఈ కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి హోటల్స్ను, రెస్టారెంట్లను తనిఖీ జరుగుతుంది. ఇంకా ఈ రోజు వరకు 5 రెస్టారెంట్లు, హోటల్స్ తర్వాత తనిఖీ చేసినాము. ఈ తనిఖీ భాగంలో కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ మిగిలినవి కూడా రేపు కానీ ఎల్లుండి కానీ 2 రోజుల తర్వాత తనిఖీ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకొని రన్ చేయాలని వ్యాపారులు కానీ, ఈ హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ లైసెన్స్ తీసుకున్న తర్వాత వ్యాపారం చేయాలి. అటువంటి లేని పక్షంలో వాటి మీద కఠిన తీసుకుంటాము. బట్ ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్పడమంటే ఈ యొక్క హోటల్స్లో టేస్టింగ్ సాల్ట్, సింథటిక్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారు. ఈ సింథటిక్ కలర్స్ కానీ, ఈ టేస్టింగ్ సాల్ట్ కానీ వాడకూడదని వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఈ హైజీనిక్ కండిషన్ బాగాలేనటువంటి హోటల్స్ కూడా కొన్ని ఉన్నాయి. హోటల్స్ అంత దరిద్రంగా ఉన్నాయి, లోపల లైటింగ్ లేదు, తర్వాత మొప్పుగా ఉన్నది. అలాంటి వాళ్ళకు కూడా మేము నోటీసులు ఇచ్చాము. ఆ నోటీసులలో 10 రోజుల వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పర్లేదు. లేదంటే ఆఫ్టర్ 10 రోజుల తర్వాత మేము వచ్చేది ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళపైన ఫైన్ వేస్తాము. అది జరుగుతుంది ఈరోజు.